హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రవలి ఫ్రమ్ టీజీపీఎస్సీ ఈజీపీసీ. తెలంగాణలో ఇప్పుడైతే మనకి బ్యాక్ టు బ్యాక్ అన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి. చాలా లైన్ ఇప్పటికి చాలా వచ్చాయి. కాకపోతే గ్రూప్స్ నోటిఫికేషన్ మాత్రం రావట్లేదు. సో ప్రజెంట్ తెలంగాణ గ్రూప్స్ ఆస్పిరెంట్ సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉంది, వెయిటింగ్ ఫర్ నోటిఫికేషన్స్. అండ్ చాలా మంది నన్ను అడుగుతున్నారు నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి మ్యామ్ ఏంటి అని చెప్పేసి. నిజం చెప్పాలంటే నోటిఫికేషన్స్ అయితే మనకి డిసెంబర్ వరకు అయితే రాకపోవచ్చు. మేబీ డిసెంబర్ నుంచి వీ కెన్ ఎక్స్‌పెక్ట్. సో, ఈ ఇయర్ అయినా, నెక్స్ట్ ఇయర్ అయినా వీ కెన్ ఎక్స్‌పెక్ట్. సో, మీరనుకోవచ్చు మ్యామ్ ఇంగా ఇప్పట్లో రావు గదా! మేము ఇంగ ఇప్పుడు చదవడం మాకు అంటే కుదరట్లేదు అని జెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే మీరు కరెక్ట్ నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపేర్ అవుతా అంటే మీకు ఖచ్చితంగా కుదరదు. సో, ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు చూసుకుంటే మనకి జస్ట్ 4 మంత్స్, 4 మంత్సే గ్యాప్ ఉంటుంది నోటిఫికేషన్‌కి, ఎగ్జామ్‌కి. సో, మీరు నోటిఫికేషన్ వచ్చినాక రిగ్రెట్ అయ్యే బదులు, మంచిగా మనకి టైం ఉంది. నోటిఫికేషన్ వచ్చేలోపు ప్రిపేర్ అయితే ఇట్ ఈస్ వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో, ఇట్లా నోటిఫికేషన్ రాంగానే మనం జస్ట్ టెస్ట్ సిరీస్ రాసి ప్రిపేర్ అయ్యేటట్టు ఉండాలి కానీ, అప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా సిలబస్ చదువుతా అనేటట్టు ఉండకూడదు. సో, మీ అందరి కోసం వి ఆర్ బ్రింగింగ్ ఏ బ్యాచ్ కాల్డ్ కైజన్ ధ్యేయ. సో, లెట్స్ సీ అబౌట్ అవర్ బ్యాచ్. సో, చాలా మంది మన టెలిగ్రామ్ ఫ్యామిలీ అందరూ అడుగుతున్నారు, మ్యామ్ మాకొక కన్సిస్టెన్సీ కోసం ఒక బ్యాచ్ కావాలి అని చెప్పేసి. మీ అందరి కోసం అయితే కైజన్ ధ్యేయ బ్యాచ్ తీసుకొనొచ్చాం. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ మనకి కైజన్ అంటే మనకి జపానీస్ వర్డ్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ అనమాట. అంటే మనకి ఇప్పుడు నోటిఫికేషన్స్ రానీకి 6, 7 మంత్స్ అట్లా టైం ఉంటది కదా! సో, ఈ టైంలో మనకి డైలీ వితౌట్ మిస్సింగ్ ఈచ్ డే అట్‌లీస్ట్ మనం 1 అవర్, హాఫ్ ఎన్ అవర్ చదువుకున్నా ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ కదా! సో దట్ ఆ పర్పస్ మీద వీ హ్యావ్ మెన్షన్ దిస్ నేమ్ అనమాట. సో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, మన దేని గురించి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, మన గోల్ గురించి. సో ఎస్, ద స్టూడెంట్స్ హూ ఆర్ జాయినింగ్ ఇన్ దిస్ బ్యాచ్ ఈస్ ఐ మీన్ లైక్ కైజన్ ధ్యేయ బ్యాచ్ అనేది గోల్ వరకు మనం మంచిగా ప్రిపేర్ అయి ఉన్నాం. అండ్ ఇంకొకటి, ఇది పెయిడ్ బ్యాచ్ అట్లా ఏం అనుకోకండి. దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ బ్యాచ్ అండ్ వీ విల్ హెల్ప్ యూ ఇన్ ప్రిపేరింగ్. అంటే సెల్ఫ్ స్టడీ కోసం మేము హెల్ప్ చేసేస్తాం. సో అది ఎట్లా, ఏంటి, ఏ రోజు ఏం చదువుకోవాలి, ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి వీ విల్ డిస్కస్ నౌ. సో డోంట్ మిస్ దిస్ వీడియో, కంప్లీట్‌గా ఎండ్ వరకు చూడండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అనమాట. సో ఫస్ట్, సో ఈ బ్యాచ్ ఈస్ కంప్లీట్లీ ఫర్ సెల్ఫ్ స్టడీ బ్యాచ్. సో మరి ఈ బ్యాచ్ ఎవరికి సూటబుల్ అంటే, ఎవరైతే మనకి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ గోల్ పెట్టుకున్నారో, గ్రూప్స్ మెయిన్‌గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సో ఈ బ్యాచెస్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో, మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్‌లో మీకు కన్సిస్టెన్సీ ఉండకుండా మిస్ అవ్వడం, లేకపోతే అట్లాంటివి జరుగుతాయి కదా! మెయిన్‌లీ ఫర్ ఈ టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్, నాట్ ఓన్లీ గ్రూప్స్, మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కోసం వీ హ్యావ్ ప్లాన్డ్ దిస్ బ్యాచ్ అనమాట. So anyone preparing for TGBSC notifications, this batch is going to be helpful for you. And next, who wants to maintain consistency, ఎవరికైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్. అండ్ సెల్ఫ్ స్టడీ ఆస్పిరెంట్స్ అనమాట. సో మామూలుగా మీకు కోచింగ్ అఫోర్డ్ చేయలేకపోయినా, లేకపోతే జాబ్‌లో ఉంటూ మీకు ఆఫ్‌లైన్ కోచింగ్ అట్లా అటెండ్ అవ్వలేకపోయినా, సో ఇట్లా ఉంటారు కదా డిఫరెంట్, డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో, లేకపోతే ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళు. సో చాలా మంది ఉంటారు. సో మీ అందరికీ దిస్ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్. సో మరి ఈ బ్యాచ్‌లో ఏముంటది, ఎట్లా, ఎక్కడ మనకి ఏంటి అని విల్ డిస్కస్ నౌ. ఓకే. సో మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ అయితే ఆల్రెడీ మనకి బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ అవైలబుల్ ఇన్ టీజీపీఎస్సీ ఈజీపీసీ యాప్. సో ఎవరైతే అది తీసుకోవాలనుకుంటున్నారో యూ కెన్ జాయిన్ ఇన్ దట్ బ్యాచ్. మనకి ఇప్పుడు పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఇదంతా కంప్లీట్ చేసుకోవాలి కదా! సో దానికి వీ హ్యావ్ మేడ్ ఎ షెడ్యూల్ అనమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ పేపర్ 4 కంప్లీట్ ఆగస్ట్, సెప్టెంబర్ మీకు షెడ్యూల్ అయితే వేసేసాం. సో దీంట్లో మనకి ఫస్ట్ పేపర్ 4 కంప్లీట్ చేస్తాం. తర్వాత ఏంటి, పేపర్ 2 కంప్లీట్ చేస్తాం. తర్వాత పేపర్ 3 కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ పేపర్ 4లో ఏమున్నాయో చూసుకుందాం. సో పేపర్ 4లో తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ రిలేటెడ్ ఉంది కదా! సో దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ డిసైడింగ్ అవర్ ర్యాంక్ అనమాట. సో ఇది మనం ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే తర్వాత రివిజన్‌కి ఇట్ విల్ బి వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ పేపర్ 4. దీనికి కంప్లీట్ షెడ్యూల్ అయితే అది వేసేసాం అండ్ విల్ ప్రొవైడ్ ఇట్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ సో ఇప్పుడు ఏంటి, దీంట్లో ఐడియా ఆఫ్ తెలంగాణ మొబిలైజేషన్ విస్ టువర్డ్స్ ది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ
తెలంగాణ. సో ఈ 3 ఫేజెస్ ఉంటాయి కదా, ఇవన్నీ కంప్లీట్ చేస్తే మనకి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు కంప్లీట్ చేయవచ్చు ఇది. తర్వాత ఏంటి మనం పేపర్ 2 ఉంది. పేపర్ 2లో ఏమేమి ఉంటాయి, హిస్టరీ, పాలిటీ, సొసైటీ. సో సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ అండ్ సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. మళ్ళీ పేపర్ 3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో లాస్ట్ కి ఎకానమీ ఎందుకు కవర్ చేయాలి అనేది విల్సి. ఓకే, మెయిన్ గా ఎకానమీ లాస్ట్ కి ఎందుకు కవర్ చేస్తామంటే, ఎకానమీలో మాక్సిమం కరెంట్ అఫైర్స్ స్టాటిక్ రెండు మిక్స్ అయి ఉంటాయి. మాక్సిమం మనం ఏంటి, కరెంట్ అఫైర్స్ నోటిఫికేషన్ ముందు ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటుందో అవి నేర్చుకోవాలన్నమాట. సో కరెంట్ అఫైర్స్ అంటే ఎట్లా ఉంటది, మెయిన్ గా ఎకనామిక్ సర్వే ఉంటది, యూనియన్ బడ్జెట్ ఉంటది. తెలంగాణలో వచ్చేసి మనకి ఇప్పుడు తెలంగాణ క్యాస్ట్ సెన్సస్ సర్వే ఉంది, తెలంగాణ బడ్జెట్ ఉంటది, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉంటది, అండ్ ఇంపార్టెంట్ స్టేట్ యాక్ట్స్ ఉంటాయి, భూభారతి యాక్ట్, పంచాయత్ రాజ్ యాక్ట్, సో ఈ వెమ్ల యాక్ట్. సో ఇవన్నీ ఉంటాయి కదా మనకి యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు నోటిఫికేషన్ కన్నా ముందు ఏవైతే ఉన్నాయో ఐ విల్ ప్రొవైడ్ ఆల్ దీస్ వీడియోస్. మన యూట్యూబ్ ఛానల్లో అయితే నోటిఫికేషన్ ముందు ఈ వీడియోస్ అయితే రిలీజ్ చేసేస్తాం. అండ్ బేసిక్ ఎకానమీ కాన్సెప్ట్స్ తోటి ఇవి మర్జ్ చేసుకొని ఎకానమీ లాస్టింగ్ సిలబస్ మొత్తం అయిపోయినాక లాస్ట్ చదువుకుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ అవర్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అన్నమాట. సో దీంట్లో మనకి ఇంకా జనరల్ స్టడీస్ కూడా ఉంటది కదా. జనరల్ స్టడీస్ లో ఏమేమి కవర్ చేయాలి, జనరల్ స్టడీస్ లో మనకి కరెంట్ అఫైర్స్ రీజనల్ అండ్ నేషనల్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కవర్ చేస్తాం కదా. సో ఇది నోటిఫికేషన్ ముందు 1 year కరెంట్ అఫైర్స్, 1.5 year కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మనకి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో దాన్ని బట్టి ఏంటి, మీరు ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ అనేది రోజు కవర్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్, సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సో ఎకానమీ ఇది ఆల్రెడీ మనం వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాం. సో మీరు దీని గురించి వరి అవ్వనవసరం లేదు. సో వరల్డ్ జియోగ్రఫీ, కొత్త సిలబస్ లో వరల్డ్ జియోగ్రఫీ, నెక్స్ట్ ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. సో ఈ రెండు మర్జ్ చేసి ఒకటి పెట్టేశారు ఇప్పుడు. తర్వాత సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. సో దీస్ ఆర్ ఆల్ ది టాపిక్స్ ఆఫ్ జనరల్ స్టడీస్. ఓకే, ఇప్పుడు మ్యామ్ మేమేం చేయాలి, ఈ బ్యాచ్ లో ఎట్లా జాయిన్ అవ్వాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి అండ్ ఈ మాకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆగస్ట్ 3rd, అంటే రేపు మండే నుంచి మీకు టాపిక్స్ చదువుకోవడం అయితే స్టార్ట్ అయితే డీటెయిల్డ్ షెడ్యూల్ అయితే ఇచ్చాం. మీరు ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ దీన్ని బట్టి మీరు చదువుకొని మీరు చేస్తూ ఉంటే మేము క్విజ్ కండక్ట్ చేస్తాం. ఎవ్రీ 15 daysకి ఒకసారి మనకి క్విజ్ అనేది ఉంటుంది. సో క్విజ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి డైలీ షెడ్యూల్ అనమాట. ఇది టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పీడిఎఫ్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఎవరైతే టెలిగ్రామ్ లో లేరో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. సో మీకు ఈ పీడిఎఫ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో ఇది కంప్లీట్ మనకి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, 13 సెప్టెంబర్ రోజు కంప్లీట్ తెలంగాణ మూవ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. మరి ఇప్పటి నుంచి అంటే అసలు ఏంటి అంటే, ఇప్పుడు ఏ ప్రిపరేషన్ అయినా, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అయినా మీకు గైడ్ చేసే ఎవరైనా గైడ్ వరకే చేస్తారు, లేదా సబ్జెక్ట్ చెప్పడం వరకే చేస్తారు. కానీ హూ ఈజ్ అకౌంటబుల్ టు యువర్ ప్రిపరేషన్ అంటే యూ. సో ఇట్స్ యూ హూ ఈజ్ అకౌంటబుల్ టు యువర్ ప్రిపరేషన్. కాబట్టి మీరు డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ, డైలీ బ్యాకప్ లైక్ డిస్కషన్స్ చేస్తూ, డైలీ టెస్ట్ అటెంప్ట్ చేస్తూ, మీ ఫ్రెండ్స్తోని కనెక్ట్ లైక్ ఏం చదివినాం ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేస్తూ ఉంటే, సో ఇట్లా మీ నుంచి మీ ఎఫర్ట్స్ ఎవరైనా మీకు గైడ్ చేసే వాళ్ళ ఎఫర్ట్స్ 10% ఉంటాయి, మీ ఎఫర్ట్స్ మాత్రం 90% ఎఫర్ట్స్ యూ షుడ్ కీప్ అనమాట. సో ఇది యు ఆర్ అకౌంటబుల్ టు యువర్ ప్రిపరేషన్. ఓకే, మరి మీకు ఒక డౌట్ రావచ్చు, మ్యామ్ మనకి ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇప్పట్లో రావు కదా, ఎందుకు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అంటే, చూడండి మనకి ది ఫేమస్ పర్సన్ హ్యాస్ సెడ్ వన్ థింగ్, ఐ ట్రైన్డ్ 4 years టు రన్ 9 seconds. హుసేన్ బోల్ తెలిసిందే కదా మనకి. ఇప్పటికీ తన పేరు గుర్తుపెట్టుకున్నామంటే అతను లైక్ అతను గెలిచిన 9 seconds కాదు, దానికి వెనక ట్రైనింగ్ ఎన్ని ఇయర్స్, 4 years. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ అతనికి పొజిషన్ గోల్డ్ మెడల్ అనుకుందాం, సపోజ్ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్. సో అంటే వాళ్ళు దేనికి కంపీట్ చేస్తారు, మెయిన్ గా గోల్డ్ మెడల్ కోసమే కదా. అంటే వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒకటే పోస్ట్ ఉంది. అంటే వాళ్ళు ఆ ఒక్క పోస్ట్ కోసమే కదా ఎంతమంది కంపీట్ చేస్తారు. ఆ ఒక్క పోస్ట్ కోసం వాళ్ళు ఎన్ని ఇయర్స్, ఈ 9 seconds పరిగెత్తడానికి అతను ఎన్ని ఇయర్స్ కష్టపడ్డాడు, 4 years కష్టపడ్డాడు. మీరు అనుకోవచ్చు, మ్యామ్ ఇప్పుడు నోటిఫికేషన్ లో చాలా తక్కువ పోస్టులు ఉంటున్నాయి, చాలా
అంటే ఆ పాత వాటికన్నా ఎక్కువ పోస్టులు ఉంటాయంటే ఆ ఒక్క పోస్ట్ కోసమైనా మీరు ఇంత కష్టపడాలి కదా. వెన్ ఇట్ ఈస్ యువర్ డ్రీమ్ జాబ్, వెన్ ఇట్ ఈస్ యువర్ డ్రీమ్, ఇప్పుడు మీరు ఎవరిని బ్లేమ్ చేయకూడదు. ఎందుకు, మీ అంతటా మీరు చూస్ చేసుకొని ఈ దారిలోకి వచ్చారు కాబట్టి యూ షుడ్ డూ కదా. సో యూ హ్యావ్ వన్, సేమ్ మీరు కూడా ఇట్లానే ఆలోచించాలి. యూ హ్యావ్ ఓన్లీ వన్ పోస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్, అంతే. ఆ ఒక్క పోస్ట్ కోసం మీరు ఎన్ని మంత్స్ అయినా కష్టపడాలి. సో ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ దట్ యూ షుడ్ డూ యువర్ హార్డ్ వర్క్, యూ షుడ్ పుట్ యువర్ ఎఫర్ట్స్. తర్వాత రాకపోతే అది వేరే విషయం, కానీ ఎఫర్ట్స్ పెట్టకుండా పోస్టులు తక్కువ ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి యూ షుడ్ నాట్ కంప్లైంట్ అనమాట. యూ షుడ్ డూ హార్డ్ వర్క్, యూ షుడ్ మెయింటైన్ కన్సిస్టెన్సీ, యూ షుడ్ డూ ఎవ్రీథింగ్. సో ఇది ఎప్పటికీ మర్చిపోకండి. సో ఇతను 4 years ఆ ఒక్క గోల్డ్ మెడల్ కోసం, ఐ మీన్ ఆ 9 seconds పరిగెత్తడానికి అతను ఎన్ని ఇయర్స్ కష్టపడ్డాడు? 4 years. వాళ్ళ 4 years మళ్ళీ డైట్ మెయింటైన్ చేస్తారు, పర్సనల్ లైఫ్ ని వదులుకుంటారు, అన్ని వదులుకుంటారు కదా. సో మీరు ఒక 6-7 months కష్టపడలేరా? సో 6-7 months కాదు, సరే 9-10 months వేసుకుందాం, 1 year కష్టపడలేరా? డిసిప్లైన్డ్ గా డైలీ కన్సిస్టెన్సీగా చదువుకుంటూ ఎవరి మీద కంప్లైంట్ చేయకుండా కష్టపడలేరా? కష్టపడాలి. ఓకే, సో దట్స్ వాట్ ఐ వాంట్. సో చూడండి ఇక్కడ వీళ్ళందరూ అంతే కష్టపడతారు. ఎప్పుడు మనకి 4 years 2 years, సో వాళ్ళకి వచ్చే ఆ ఒక్క ఛాన్స్ కోసం వాళ్ళు ఎంత డెడికేటెడ్ గా ఎంత కష్టపడి దే విల్ డూ. యా, దట్స్ వాట్ ఐ వాంట్ టు కన్వే. సో ఐ థింక్ యూ విల్ టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ ప్రిపరేషన్ అండ్ డోంట్ వరీ, వీఆర్ విత్ యూ. సో మీ ప్రిపరేషన్లో మేము మీతో ఉంటాం, మీకు కావాల్సిన టెస్ట్లు ప్రొవైడ్ చేస్తాం, గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. కంప్లీట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉండండి, డిస్కషన్ గ్రూప్ కూడా ఉంది. సో మీరు ఏమున్నా అందులో అడగొచ్చు. సో విల్ ప్రిపేర్ వెల్ అనమాట. సో ఇన్స్టా పేజ్లో కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి, జాయిన్ దట్ ఇన్స్టా పేజ్, ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ. మనకి 15 daysకి ఒకసారి కహూట్లో టెస్ట్లు ఉంటాయి. సో అది యూట్యూబ్లో ఉంటే మీరు ఎప్పటికప్పుడు ఫాలో అయితే సరిపోతుంది. మరి మీకు ఇక్కడ డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని మీరు ఎట్లా ట్రాక్ చేసుకోవచ్చు అంటే YPT గ్రూప్ అనమాట. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి YPT యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక లాగిన్ అయ్యాక దాంట్లో TGPSC ఈజీ పీజీ అని సెర్చ్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. మేము పాస్వర్డ్ టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చేస్తాం. సో అది లాగిన్ అయి పెట్టుకోండి. సో డైలీ మీ స్టడీ అవర్స్ మీరే ట్రాక్ చేసుకోవచ్చు. సో దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో కంప్లీట్ ఫోకస్ మోడ్ ఉంటుంది. సో ఈ గ్రూప్లో మనకి ఇట్లా మీరు ఎన్ని అవర్స్ చదివారు ఏంటి అని చెప్పేసి మీకు డిస్ట్రాక్షన్ లేకుండా ఇట్ విల్ ట్రాక్ యువర్ స్టడీ అవర్స్ అనమాట. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో మీ డేని మీరు స్ట్రక్చర్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. అకౌంటబిలిటీ ఛాలెంజెస్ పెట్టుకోవచ్చు. సో సెల్ఫ్ స్టడీ చేద్దాం అనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో ఇందులో వర్చువల్ స్టడీ రూమ్ ఉంటుంది. అండ్ ఎస్, సో మనకి TGPSC ఈజీ పీజీ అని సెర్చ్ చేయండి. సో పాస్వర్డ్ వచ్చేసి ఈజీ పీజీ కొడితే మీరు ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. యూ కెన్ ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. సో వేరే వాళ్ళు ఎట్లా చదువుతున్నారు, మీరు ఎట్లా చదువుతున్నారు, సో అన్నీ యూ కెన్ ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇంకొకటి ఏంటి, మనకి మెథడ్స్ టు రిమెంబర్ బెటర్ అంటే మనం చదివేటప్పుడు ఎట్లా చదవాలి అంటే చూడండి, మనకి నార్మల్గా ఫస్ట్ మనం ఏది చదివినా కూడా బ్రెయిన్ దాన్ని ఏం చేస్తుంది, అండర్స్టాండ్ చేసుకొని ఎన్కోడ్ చేసుకుంటుంది. తర్వాత ఫ్రంటల్ లోపల టెంపరీ మెమరీగా స్టోర్ చేసుకుంటుంది. కానీ మీరు రివిజన్ చెయ్యకపోతే, రిపీటెడ్ రివిజన్స్ చెయ్యకపోతే అది ఖచ్చితంగా డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది. సో మీ బ్రెయిన్ నుంచి డిలీట్ అయిపోతుంది. సో అప్పుడు మీరు ఎగ్జామ్ ముందు మళ్ళీ ఇట్ విల్ బి ఫస్ట్ నుంచి చదవాల్సి వస్తుంది. సో రివిజన్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యూ. సో దట్స్ వై డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, రివిజన్ చేయండి, టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో ఏదున్నా యూ కెన్ డూ. సో ఇఫ్ యూ వాంట్, ఇఫ్ యూ కెన్ అఫోర్డబుల్ అట్లీస్ట్ 2000 రూపీస్ అయితే మీరు జనరల్ స్టడీస్లో బాగా జాయిన్ అయిపోండి. లేదు మేము అది అఫోర్డ్ చేయలేము అంటే మంచి ఈ సెల్ఫ్ స్టడీ బ్యాచ్లో యూ మెయింటైన్ యువర్ సెల్ఫ్ కన్సిస్టెన్సీ అండ్ ఫాలో ది ఎవ్రీథింగ్ అనమాట. సో ఇదంతా హౌ టు స్టడీ, హౌ టు డూ దోస్ థింగ్స్ అని చెప్పేసి ఈ PDF ఐ విల్ ప్రొవైడ్ యూ ఇన్ ది టెలిగ్రామ్ ఛానల్. సో ఆర్ యూ రెడీ? Are you ready to join and are you ready to maintain consistency? So syllabus schedule ఉంది కదా, షెడ్యూల్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను. స్టార్ట్ స్టడీయింగ్ ఫ్రమ్ టుమారో ఇట్ సెల్ఫ్. ఓకే, నోట్స్ ఏమన్నా ఉన్నా, బుక్స్ ఏమన్నా ఉన్నా అన్ని గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఏ రోజు ఇచ్చిన టార్గెట్ ఆ రోజే ఫినిష్ చేయండి. సో ఎస్, వీఆర్ గోయింగ్ టు డూ ఇట్, వీ విల్ డూ ఇట్.
అండ్ ఆ ఒక్క పోస్ట్ మనదే అనుకొని విల్ స్టడీ అండ్ విల్ గో, ఐ మీన్ వీఆర్ గోయింగ్ టు క్రాక్ ది ఎగ్జామ్ ఎట్ ఎనీ కాస్ట్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్.